రామ్టాక్కి తిరిగి స్వాగతం. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో అని గురజాడ ఏ రోజో రాశాడు. మనకివ్వాల అటువంటి వ్యక్తులు ఉన్నందుకు మనం గర్వపడాలి. పవన్ కళ్యాణ్ నాకైతే ఓ వినూత్న పర్సనాలిటీ లాగా కనపడుతున్నాడు. లేకపోతే తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరినీ, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నాయకులు అందరినీ కూడగట్టుకొని తీసుకుని వెళ్ళి ఢిల్లీ అమరవీరుల స్తూపం దగ్గర మృత్యుంజలి ఘటించడం అనేది ఓ మరపు రాని ఘట్టం. ఇది కదా కావలసింది. దేశభక్తి గుండెల నిండా పెట్టుకున్నటువంటి మంచి మనసున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకనంటే రోజు రోజుకి తను మాటల్లో చెప్పటం కాకుండా చేతల్లో చూపిస్తున్నాడు. రాష్ట్రంలో తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రాలో కులాల వారీగా విడి కొట్టుకున్నటువంటి, చస్తున్నటువంటి ఆంధ్రాలో కాదు, ఇది కాదు మానవత్వం, మనందరం ఒకటి, అన్ని కులాలు, మతాలు, ప్రాంతాల సబ్ రీజియన్స్ కూడా ఉన్నాయి అక్కడ, ఇవన్నీ కాదు కావాల్సింది. దేశమంటే మట్టి కాదు, ఈ దేశమంటే మనుషులు అయిన మరొక్కసారి నిరూపిస్తున్నాడు. అరే, మనకున్నటువంటి వారసత్వం ఏ ప్రపంచంలో ఎవరికి లేదండి. 250 సంవత్సరాల అమెరికాలో అమెరికా వాళ్ళు అమెరికా దేశం అంటే పడిచేస్తారు. మనకి 250 సంవత్సరాలు కాదు, వేల సంవత్సరాల సాంస్కృతిక వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి నేల ఇది. ఈ నేల ఎంకెంత గర్వపడాలి మన సనాతన సంస్కృతిని గురించి. అది మర్చిపోయి మనం ఆత్మ న్యూనతా భావంలో బతుకుతున్నాం. ఎందుకంటే మన పుస్తకాలు చూస్తేనే, చరిత్ర పుస్తకాలు ఎంత ఆత్మ న్యూనతగా ఉన్నాయో అర్థమవుతుంది. అంత ఘన చరిత్ర కలిగినటువంటి భారత్, వాళ్ళు దాడి చేశారు, వీళ్ళు దాడి చేశారు అని చెప్పటం తప్పితే ఆ దాడులకు వ్యతిరేకంగా వందలాది సంవత్సరాలు పోట్లాడినటువంటి వీరులు, రాజులు, వీళ్ళని గురించి మనం మాట్లాడుకో. మనకి ఎప్పుడో మహమ్మద్ బిన్ ఖాసిం వచ్చి అరబ్బులు వలస వచ్చి ఇక్కడ దాడి చేస్తే దానికి తిరుగుబాటు చేసినటువంటి ఘటన చెప్పం. ఆ ఘటనతోనే తిరిగి 300 సంవత్సరాలు కన్నెత్తి చూడలేపారు భారత్ని. అట్లనే ట్రక్కులు, ఆఫ్ఘన్లు వచ్చేసి మన దేశాన్ని ఆక్యుపై చేసి వాళ్ళ సంస్కృతిని రుద్దాలని ప్రయత్నం చేస్తే ప్రతిఘటించినటువంటి వీరోచిత గాథల గురించి మనం చెప్పాం. బ్రిటిష్ వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు, యూరోపియన్స్ అందరూ వాళ్ళు వచ్చి వలసవాదం ఇక్కడ తీసుకురావాలని చూసినప్పుడు దాన్ని ప్రతిఘటించినటువంటి ఘటనల గురించి చెప్పాం. వేల సంవత్సరాల నడుస్తున్నటువంటి నాగరికతకి చిహ్నం భారత్. అయినా ఎందుకు ఆత్మన్యూనత? చరిత్రని చరిత్రగా ఎందుకు చెప్పుకోలేము? చెప్పుకోవటానికి ఎందుకు తటపటాయిస్తుంటాం? చరిత్ర మీదే వర్తమాన పునాదులు ఉంటాయి. కరెక్ట్ అయిన నిజాయితీ గల చరిత్ర మీద, వాస్తవంగా జరిగిన చరిత్ర మీద. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇవాళ అసలు మనది ఒక దేశం అనేది, ఇవాళ ఆధునిక దేశం అనే కాన్సెప్ట్ అనేది ఏదో 200-300 సంవత్సరాల క్రితం యూరోప్లో పుట్టింది. కానీ భారత్లో దేశం అనే కాన్సెప్ట్ వేల సంవత్సరాల నుంచి ఉంది. రాజకీయంగా లేకపోవచ్చు, అనేక మంది రాజులు ఉండొచ్చు, కానీ భారత్ మొత్తం ఆధ్యాత్మికంగా ఒకటే దేశం. కానీ మనం చెప్పుకోవటానికి మొహమాట పడ్డాం.
స్వాతంత్రం రాకముందు ఐ కెన్ అండర్స్టాండ్. స్వాతంత్రం రాకముందే బెటర్గా ఉండేది. ఎందుకంటే స్వాతంత్రం కోసం పోరాడినటువంటి యోధులు, విప్లవకారులు, వాళ్ళెవ్వరూ కూడా వాళ్ళు గర్వపడ్డారు మన సంస్కృతిని చూసి. వాళ్ళెవరూ ప్రాంతాల వారీగా, మతాల వారీగా, కులాల వారీగా విభజన కాలేదు. దేశం కోసం బలిదానం చేశారు. బలిదానం చేసేటప్పుడు మేము మా వాళ్ళ కోసం అని అనుకోవాలి, మొత్తం ప్రజల కోసం అని అనుకున్నారు. ఆ స్ఫూర్తి ఎక్కడో లోపించింది. స్ఫూర్తి నిజంగానే లోపించింది. నిజం చెప్పాలంటే ఒక విధంగా మోడీ వచ్చిన తర్వాతనే ఆ జాతీయ భావాలు పెరిగాయి. ఎందుకంటే నాకు అనుభవం చెప్తాను. అదేదో దాని గురించి మాట్లాడితే అది అవసరమైనటువంటి టాపిక్ లాగా కాకుండా నా చిన్నప్పుడు భావించేవాళ్ళం. ఇవాళ ప్రతి చోట జాతీయ భావాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది మోడీ సాధించినటువంటి అన్నిటికన్నా పెద్ద ఘనత నా దృష్టిలో. ఎందుకనంటే అండి, మనం జరిగినవి చెప్పుకోవటానికి ఎందుకు బాధపడతామండి? అరే, మన దేశంలో 26/11 ముంబాయిలో ఎవరో 10 మంది ఉగ్రవాదులు వచ్చి దేశాన్ని వణికించారే 3 రోజులు. అయినా మనం స్పందించలేదే. ఎక్కడి నుంచో వచ్చి మన పార్లమెంట్ మీదే దాడి చేస్తే స్పందించలేదే. ఏంటిది? ఇవాళ వాటన్నిటికీ మరి ఎన్నో చరిత్రలో ఎన్నో విషాద ఘట్టాలు, ప్రపంచంలో అత్యంత విషాదకర ఘట్టాలు భారత్లో జరిగినాయి. విభజన, భారత స్వాతంత్రం పేరుతోటి ప్రజల్ని విభజించి, మత ప్రాతిక్యం మీద విభజించి లక్షలాది మందిని కిరాతకంగా చంపేయటానికి కారణమయ్యారే. దాన్ని గుర్తించుకోమండి ఆ విషాద ఘటనని. మోడీ వచ్చిన తర్వాత ఆగస్టు 14 ఆ దుర్దినాన్ని గుర్తించుకుంటున్నాం. అమృత్సర్లో మ్యూజియం పెట్టాం. ఇవన్నీ ఇవాళ ఢిల్లీ గడ్డకెళ్ళి, ఢిల్లీ గడ్డ మీద జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఎమ్మెల్యేలను, ఎంపీలని, నాయకుల్ని మొత్తాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఒకరోజు పాఠాలు చెప్పించాడు. తను చెప్పాడు, మిగతా వాళ్ళ చేత చెప్పించాడు. ఏమిటని? మనం దేశం మొత్తం ఒకటి. మనకి ప్రాంతం లేదు, కులం లేదు, మతం లేదు, భాష భాషలు లేదు. అంటే ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ మనకి వైరుధ్యాలు కాదు, ఇవి మన సంపద. ఇన్ని వైరుధ్యాలు ఉన్నటువంటి సంస్కృతి ఉన్నటువంటి అతి గొప్ప ఐక్యంగా ఉన్నటువంటి వేలాది సంవత్సరాల నుంచి ఐక్యంగా ఉన్నటువంటి దేశం భారతదేశం. ఈ దేశాన్ని ఈ గత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ ఈ విధంగా కొట్టుకోవటాలేంటి? ఒక వ్యక్తిని రాజ్యసభకు నామినేట్ చేస్తే వాడు ఏ కులం? ఎవరన్నా వచ్చి కొత్తగా ఒక ప్రసంగం చేస్తే ఈయన ఎక్కడ వాడు, ఏ ప్రాంతం వాడు, ఏమిట్లు? ఇదా మన లెక్క? స్పోర్ట్స్లో ఎవరన్నా మంచి విజయం సాధిస్తే నెట్లోకి వెళ్ళి వాళ్ళ కులం ఏంటో చూస్తామా? ఎక్కడికి వెళ్తుంది భారతదేశం? పవన్ కళ్యాణ్ ఇవాళ వీటన్నిటికీ అతీతంగా ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో చూపించాడండి. మిగతా ఎన్ని పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ అందరి వాడే కాదు, భావాల్లో అందరి వాడు కూడా. అది ఇవాళ అసలు ఒక రాజకీయ పార్టీ, అది ప్రాంతీయ పార్టీ. నిజం చెప్పాలంటే అన్ని పార్టీలు కూడా ఇది ఒక రోల్ మోడల్గా దాన్ని గుర్తించాలి. జాతీయ స్ఫూర్తిని పెంపొందించిన రోజు 26/11 చెయ్యటానికి గడగడలాడతారు, వణికిపోతారు. అసలు ఎందుకు వస్తుందండి? మనలో ఐక్యత ఉంటే మిగతా వాళ్ళు, చరిత్ర అంతా అదేనండి. మహమ్మద్ బిన్ కాసిం నుంచి చివరికి రాబర్ట్ క్లైవ్ దాకా మనలో అనైక్యతనే వాళ్ళు ఆయుధంగా చేసుకొని ఈ దేశాన్ని వలసవాద పాలన చేశారు. అందుకనే మనలో ఐక్యత రావాలి. అన్నిటికీ ఈ సబ్జెక్టివిటీస్, ఈ ఐడెంటిటీస్కి వ్యతిరేకంగా
దేశమే మనకున్న ఐడెంటిటీగా మనం గుర్తించి ముందుకెళ్ళాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఢిల్లీ గడ్డ మీద చేసినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రసంగం కానీ, అమరవీరుల స్తూపాన్ దగ్గరకెళ్ళి జరిపినటువంటి స్మృత్యంజలి కానీ అందరికీ కూడా గుర్తుండిపోద్ది. హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ప్రతి రాష్ట్రానికి ఒక పవన్ కళ్యాణ్ ఉంటే ఎంత బాగుంది. ఈ దేశ సమగ్రత మరింత బలంగా ఎలా ఉండగలదో ఒక్క పవన్ కళ్యాణ్ చేసిన ఈ ఒక్క చర్య వల్లనే అర్థమవుతా ఉంది. శబాష్. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.